ఈ వీడియోలో 'క్యారీ ఆన్' తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 59 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన కోపెక్ ఒక ఎయిర్‌లైన్స్‌లో అయితే వర్క్ చేస్తుంటాడనమాట. తన లైఫ్‌లో అంటే తన లవ్ లైఫ్‌లో కొన్ని పర్సనల్ స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. బట్ అదేవిధంగా ప్రొఫెషనల్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎయిర్‌పోర్ట్‌లో కొంతమంది క్రిమినల్స్ అయితే ఎంటర్ అయ్యి కోపెక్‌ని అయితే బెదిరించడం జరుగుద్ది. ఒక పని చేసి పెట్టమని చెప్పి. వాళ్ళు కోపెక్‌ని ఎందుకు బెదిరించారు? తను చేయవలసిన పనేంటి? ఇంతకీ క్రిమినల్స్ ఎవరు? వీటి చుట్టూరా నడిచే స్టోరీయే 'క్యారీ ఆన్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే పక్కా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే భయ్యా ఇట్ వాస్ ఓకే పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు పేరు పెట్టడానికి ఏం లేదు. బాగా అనిపించింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి భయ్యా. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు. అవి కొంచెం బాగా వర్కౌట్ అయ్యాయి చూడడానికి. అండ్ కార్ చేసిన సీక్వెన్స్ ఉంటుంది. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయిపోద్దనమాట. కార్‌లో ఫైట్ చేసుకునే సీన్ అదొకటి బాగా నచ్చింది నాకు. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 10 మినిట్స్ కూడా బాగుంటుంది. అండ్ నెగెటివ్స్ వచ్చేసి ప్రెడిక్టబుల్ ఉంటుంది భయ్యా. క్లైమాక్స్ ఏం జరిగిపోద్దో మనకి ముందే తెలుసు. హీరో ఏం చేస్తాడు ఏంటని చెప్పేసి. సో అందువల్ల మధ్యలో నడిచే ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఏదైతే ఉందో అది కొంచెం మంచిగా సస్పెన్స్‌గా థ్రిల్లింగ్ వేలో రాసుకోవాలి. ఇక్కడైతే ఫెయిల్ అయ్యారని చెప్పాలి. చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. అండ్ చాలా మూవీస్‌లో చూసేసామన్న ఫీల్ అయితే వచ్చేస్తదనమాట. అంత గ్రిప్పింగ్‌గా అనిపించలేదు. ఈ టైప్ ఆఫ్ కంటెంట్, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుంటే చాలా టెన్షన్ అయితే రావాలి చూసే ఆడియన్స్‌కి. బట్ నాకు టెన్షన్ ఏమి అనిపించలేదు భయ్యా. అలా చూసుకుంటూ కూర్చున్నా అంతే టైమ్ పాస్‌కి. ఏదో అలా వెళ్ళిపోయింది అంతే స్క్రీన్ ప్లే ఫ్లాట్‌గా. అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకు అక్కడ. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 10 మినిట్స్ బాగున్నప్పటికీ కూడా అది కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది. మీకు గెస్ చేయొచ్చు ఏం జరుగుద్ది ఏంటని చెప్పేసి. అంటే చాలా సీన్స్ కూడా రెగ్యులర్‌గా అనిపిస్తాయి అనమాట. మెయిన్ నాకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే మూవీ అంతా కూడా కాన్సెప్ట్ బాగుంది. కానీ కాన్సెప్ట్ తగ్గ స్క్రీన్ ప్లే అయితే పడలేదు అనిపించింది. థ్రిల్లింగ్ వేలో రాసుకుంటే బాగున్ను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక టైం పాస్‌కి మూవీ చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి చూడొచ్చు భయ్య. అంతకు మించి అయితే నాట్ వర్త్ ఇట్ అని చెప్తా. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు పర్లేదు. ఒకటి 2 సీన్స్‌కి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదులే. గివ్ ఇట్ ఎ ట్రై. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.